మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానం ద్వారా మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, అలాగే మీరు దినదినము ఆత్మీయంగా క్షమాభివృద్ధి చెందాలని ఈ సందేశాలు ప్రార్థనపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అతడు దేవుని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధల చేసును. ఈ మాటలు ఎవరి కోసం చెప్పబడ్డాయంటే ఉజ్జియా అనే రాజు కోసం చెప్పబడ్డాయి. ఈ ఉజ్జియా రాజు ఎవరనంటే యోధారాజు. ఈయనకి అజర్యా అని పేరు కూడా ఉంది. ఉజ్జియా అనే మాటకు యెహోవా నా బలము అని అర్థం. ఈ ఉజ్జియా రాజు యోధారాజుల్లో 10వ రాజు. ఈయన 52 సంవత్సరాలు యోధా దేశాన్ని, యెరూషలేం ప్రాంతాన్ని ఏలుబడి చేస్తాడు. 16 సంవత్సరాల వయసులో రాజు అయ్యి 52 సంవత్సరాలు సుదీర్ఘంగా యెరూషలేం పట్టణాన్ని ఏలుతాడు. అయితే ఈయన యథార్థంగా దేవుని దృష్టికి నడిచినంతకాలం, అలాగే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయన ఆశ్రయించినంతకాలం దేవుడు అతన్ని వర్ధలు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అతడు దేవుని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధలు చేసును. దేవుని మీద ఆధారపడేంత కాలం కూడా దేవుడు ఉజ్జియాను బలపరిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెహోవా నా బలము అనే పేరుకు సార్థకంగా ఆయన జీవితంలో అభివృద్ధి చేశాడు, వర్ధులు చేశాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. మరి యోధా దేశం మీదకి యుద్ధానికి వస్తున్న ఫిలిస్తీన్ల మీద, అమ్మోనీయుల మీద, మియోనీయుల మీద దేవుడు గొప్ప జయమిచ్చాడు. ఎందుకోసమనంటే ప్రతి విషయంలో ఉజ్జియా దేవుని మీద ఆధారపడిన పరిస్థితిని బట్టి, ఆయన ఆశ్రయించిన స్థితిని బట్టి, ఆయన ఆశ్రయించినంత కాలం కూడా దేవుడు అతన్ని వర్ధలు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించి వస్తుంది, మీకు మనం చేస్తామన్నాను. మనము దేవుని మీద ఆధారపడినంత కాలం, మనం దేవుని ఆశ్రయించినంత కాలం మన జీవితంలో కూడా దేవుడు వర్ధలు చేస్తాడు. ఆయన ఆశ్రయించకుండా మరి దేనినో ఆశ్రయిస్తే కనుక మన జీవితంలో వర్ధిల్లలేము. కానీ మన జీవితంలో వర్ధిల్లాలంటే, మన జీవితంలో దీవెన పొందుకోవాలంటే, మనం విస్తరించబడి అభివృద్ధి చెందాలంటే ఒక సూత్రం ఏంటంటే దేవుని ఆశ్రయించి ఆయన మీద సంపూర్ణంగా అనుకుని ఆయన దృష్టికి యథార్థంగా జీవించి ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లయితే మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. ఆయన యుద్ధ సమయంలో దేవుడు సహాయం చేసి ఆయా శత్రువులపై గొప్ప జయమిచ్చాడు. తద్వారా ఉజ్జియా తన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు దేవుని ద్వారా పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే, మనం దేవుని మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయించినంత కాలం మన జీవితంలో కూడా దేవుడు వర్ధలు చేస్తాడు. అన్ని రంగాల్లో, ఆర్థిక విషయాల్లో, అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో, సామాజిక రంగంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, మన బిడ్డలు భవిష్యత్తు విషయంలో, ప్రతి విషయంలో కూడా వర్ధలు చేసి ఉన్నతమైనటువంటి అనుభవాలు కూడా నడిపిస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడడం, దేవుణ్ణి ఆశ్రయించడం మనం అలవర్చుకున్నట్లయితే ఉజ్జియాను దేవుడు దీవించినట్లుగానే నిన్ను నన్ను దీవిస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. కాబట్టి దేవుని మీద పరిపూర్ణంగా అనుకుందాం, దేవుని ఆశ్రయిద్దాం, దేవుని మీద ఆనుకుందాం. తద్వారా మన జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభువు నుండి పొందుకుందాం. ఏ విషయంలో మనం దిగులు పడడానికి వీల్లేదు.
చూడండి, ఉజ్జియా శత్రువులపై గొప్ప జయమించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడే సహాయకుడిగా ఉండి ఉజ్జియా పక్షంగా నిలబడి శత్రువులపై జయమించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ శత్రువు ఏదైనప్పటికీ, అది ఎలాంటి సమస్య అయినప్పటికీ, ఆ సమస్య అంతటిని నువ్వు దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను బలపరిచి నీ పక్షంగా ఉండి ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని మీద పరిపూర్ణంగా అనుకుందాం. ఇదిగో ప్రభువా, నా బలం నీవే ప్రభువా, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీ దృష్టికి నేను అంగీకారయోగ్యమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయి ప్రభువా. ఉజ్జియాను బలపరిచినట్లుగానే, ఉజ్జియాను వర్ధులు చేసినట్లుగానే నన్ను కూడా వర్ధులు చేయి ప్రభు అని దేవుని మీద పరిపూర్ణంగా అనుకుందాం. ఆయన మీద ఆధారపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునేలాగా కృప చూపించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, యోధారాజు అయినటువంటి ఉజ్జియా మా ముందుంచారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ మీద ఆధారపడేంత కాలం, మిమ్మల్ని ఆశ్రయించినంత కాలం ఆయన జీవితంలో వృద్ధులు చేసినట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఆయన మీ దృష్టికి యథార్థవంతుడిగా జీవించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. మేము కూడా ఆ రీతిగా జీవించి మీ మీద పరిపూర్ణంగా ఆధారపడి మీ మీద ఆనుకుని మిమ్మల్ని ఆశ్చర్యంగా చేసుకుంటూ బ్రతకలిగే జీవితాలు మాకు దయచే ప్రభువా. మా శత్రువులు ఏదైనప్పటికీ ప్రభువా, వాటన్నిటినీ ప్రభువా మీరు జయించడానికి కావలసిన శక్తిని అనుగ్రహించి మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.